ప్రతిరోజూ ఉదయం లేవగానే మన ముందొక పెద్ద లిస్టుంటుంది కదా. ఆఫీస్ పని, ఇంటి పనులు, బాధ్యతలు. అబ్బో, ఈ హడావిడిలో పడి అసలిదంతా ఎందుకు చేస్తున్నావురా బాబూ అని మనకి మనమే అనుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. సరిగ్గా ఈ ప్రశ్నకే మనం చేసే ప్రతి చిన్న పనిలో ఒక పెద్ద ఉద్దేశ్యాన్ని ఎలా వెతుక్కోవాలో భగవద్గీతలోని ఒక అద్భుతమైన పాఠం ద్వారా ఈరోజు తెలుసుకుందాం. మనలో చాలామందికి జీవితం ఒకే రొటీన్లో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది. ఉదయం లేవటం, ఆఫీస్కి వెళ్లడం, బాధ్యతలు, టెన్షన్లు, మళ్లీ తెల్లారితే అదే కథ. అసలు మనం చేస్తున్న ఈ పనుల వెనక నిజమైన అర్థమేమైనా ఉందా? లేక ఇది కేవలం ఓ అంతులేని పరుగు మాత్రమేనా? మన టుడూ లిస్ట్లయితే ఎప్పటికీ అయిపోవు. ఆఫీస్ డెడ్లైన్లు, ఇంటి బాధ్యతలు, చుట్టాల పనులు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ గందరగోళంలో మనం కేవలం పనులు పూర్తి చేసే యంత్రాల్లా మారిపోతున్నామేమో అనిపిస్తుందేమో. కానీ ఈ దృక్పథాన్ని మార్చే ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. సరే, మన ఈ ఆధునిక సమస్యలకి సమాధానం కోసం ఒక్కసారి వేలేళ్లు వెనక్కి వెళ్దాం. కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్లో బహుశా మనందరికీ ఒక దారి దొరుకుతుందేమో. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటున్నారో చూడండి. అర్జునా, ఈ 3 లోకాల్లో నేను చెయ్యాల్సిన పనంటూ ఏదీ లేదు. నాకు దొరకనిది, నేను సాధించలేనిది కూడా ఏమీ లేదు. అయినా సరే చూడు, నేను పనిచేస్తూనే ఉన్నాను అని. ఒక్క క్షణం ఆలోచించండి. స్వయంగా ఆ భగవంతుడే ఏ అవసరమూ లేకపోయినా పనిచేస్తున్నాను అంటున్నారంటే దాని వెనుక ఎంత పెద్ద అర్థం దాగుందో కదా. ఇక్కడే అస్సలు ప్రశ్న మొదలవుతుంది. ఏ అవసరం లేనివాడు, ఏ కోరిక లేనివాడు ఎందుకు పని చెయ్యాలి? కృష్ణుడి మాటల్లోని ఈ పారాడాక్స్, అంటే ఈ విరోధాభాసం, మనల్ని ఒక చాలా లోతైన ఆలోచనలోకి తీసుకెళ్తోంది. అసలాయన ప్రేరణ ఏంటి? ముందుగా మనం పరిస్థితిని అర్థం చేసుకుందాం. మనమిక్కడ మాట్లాడుతున్నది సర్వశక్తిమంతుడైన భగవంతుని గురించి. ఆయనకు మనలాగా తిండి, నిద్ర, డబ్బులాంటి అవసరాలు లేవు, కోరికలు లేవు, బాధ్యతల భారం అంతకన్నా లేదు. ఆయన దేనికి కట్టుబడినవాడు కాదు. అయినా కూడా ఆయన పనిచేయడాన్ని ఎంచుకున్నారు. ఇది ఎవరో బలవంతం చేస్తే చేస్తున్నది కాదు, పూర్తిగా స్పృహతో, ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. మరి ఏ అవసరమూ లేనప్పుడు కూడా పనిచేయాలంటే ఆ ప్రేరణ ఎక్కడ్నించొస్తుంది? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విరోధాభాసాన్ని అర్థం చేసుకోవడానికి, మన పని పట్ల మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదే కర్మయోగం. ఇది మనం పనిని చూసే పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కర్మయోగం అంటే ఏంటి? మనం చేసే పని యొక్క ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి లేకుండా కేవలం మన కర్తవ్యాన్ని, మన బాధ్యతను శ్రద్ధగా చేయడమే కర్మయోగం. అంటే ఇక్కడ మన ఫోకస్ అంతా రిజల్ట్ మీద నుంచి మనం చేసే పని మీదికి షిఫ్ట్ అవుతుంది. మరి ఫలితం మీద ఆశ లేకుండా పనిచేయడం ఎందుకు? గీత దీనికి 3 అద్భుతమైన కారణాలు చెబుతోంది. మొదటిది, లోకానికి ఒక మంచి ఉదాహరణగా నిలవడానికి. పెద్దలు సరైన మార్గంలో నడిస్తే ఇతరులు వారిని అనుసరిస్తారు. రెండోది, ఈ ప్రపంచం సక్రమంగా నడవాలంటే ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన 3వ కారణమేంటంటే, చేసే పనిలోనే ఆనందాన్ని, ఒక ఉద్దేశాన్ని కనుక్కోవడం. అంటే ఇక్కడ పనే ప్రతిఫలమన్నమాట. సరే, ఇదంతా బానే ఉంది, కానీ వేల ఏళ్ల నాటి ఈ తత్వం మన ఫాస్ట్ పేస్డ్ లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది? మనం మొదట మాట్లాడుకున్న ఆఫీస్ టార్గెట్లు, ఇంటి బాధ్యతల సంగతేంటి? ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ 2 విధానాల మధ్య తేడా చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. మనం పనిచేసేది కేవలం ఫలితం కోసమే అనుకోండి, అప్పుడేమవుతుంది? మనసులో ఎప్పుడూ టెన్షన్, ఆందోళన. ప్రమోషన్ వస్తుందా, రాదా, ప్రాఫిట్ ఎంతొస్తుంది, ఇలాంటి ఆలోచనలతో ప్రశాంతత అనేది ఉండనే ఉండదు. అదే ఫలితం గురించి పక్కన పెట్టి మనం చెయ్యాల్సిన పనిమీద మాత్రమే దృష్టి పెడితే, అప్పుడు మనం చేసే పనిని నిజంగా ఆస్వాదిస్తాం. మనసు చాలా ప్రశాంతంగా ఆ క్షణంలో ఉంటుంది. అప్పుడు మనకు మోటివేషన్ ఎక్కడనుంచో రానక్కర్లేదు, మన లోపల నుంచే పుడుతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవటం. మనం చెయ్యాల్సిన పనుల్ని భారంగా చూడకుండా మనల్ని మనం మెరుగుపరుచుకోవటానికి, మన బాధ్యతను నిర్వర్తించడానికి దొరికిన ఒక అవకాశంగా చూడటం మొదలుపెడితే చాలు, మన జీవితంలో చాలా మార్పొస్తుంది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే పనికి జీతం, ప్రశంసలు లేదా ఫలితాలు ఏవేవీ తాకుండా ఆ పనిని అత్యంత శ్రద్ధగా, పరిపూర్ణంగా చేయడమే అసలైన ప్రతిఫలమైతే అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది?